ఈరోజు థర్డ్ డే మేము సోన్మార్గ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 2.5 hours జర్నీ పడుతుంది. మేము మీరు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యే ఒక విషయం, ఇక్కడ మేము టన్నెల్లో ఉంచి ఒక 5 to 10 minutes వెళ్ళాము. ఇది రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి టన్నెల్, సోన్మార్గ్ టన్నెల్. ఇది
వచ్చేసి ఒక 5 to 10 minutes వరకు మనం ఈ టన్నెల్లోనే వెళ్తూ ఉంటాము. సోన్మార్గ్ వెళ్ళే దారి మధ్యలో వస్తుంది ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేసేయండి, మాతో పాటు టన్నెల్లో మీరు కూడా వచ్చేసేయండి. ఇంకా మనం ఇప్పుడు టన్నెల్లోంచి బయటకు వచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఒక కొత్త ప్రపంచం లాగా అనిపిస్తూ ఉంటుంది. వ్యూ కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పటి వరకు మనం చూసిన వ్యూ ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాతో పాటు మీరు చూసేయండి. ఇంకా సోన్మార్గ్ దగ్గరలోకి వచ్చేసామన్నమాట. మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ పెట్టేసిన తర్వాత అక్కడ నుంచి మనం హార్స్ రైడ్ ద్వారా వెళ్ళాలంట అక్కడ ప్లేస్కి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి హార్స్ రైడ్ చేసుకుంటూ సోన్మార్గ్ పాయింట్కి వెళ్తాం అన్నమాట. మొత్తం అయితే సోన్మార్గ్ వచ్చాము. ఇక్కడ నుంచి పైన గేసెస్ ఉంటాయి అన్నమాట, మంచి కొండలు. సో అక్కడికి వెళ్ళాలి అంటే గుర్రం మీద వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి గుర్రాలు షూస్ వాళ్ళు ఇస్తారు, గుర్రాలు ప్రొవైడ్ చేస్తారు. పైన మళ్ళీ మనకి కొంచెం ఐస్ స్కేటింగ్ లాగా ఉంటుంది. మొత్తం ప్యాకేజ్ లాగా మాట్లాడుకొని వెళ్ళాలి. లేదు అనుకుంటే ఓన్లీ గుర్రం దగ్గర మాట్లాడుకొని వెళ్ళచ్చు. సో అది మనకి ప్యాకేజ్ ప్రొవైడ్ చేసుకున్నాం. ఇంకా మొత్తం గట్టిగా వేరే స్టార్ట్ చేస్తాము. 2000 పర్సన్ అయితే దిగింది. సో అది కూడా కానీ ఓకే, ఇంకా అంతవరకు అయితే మాట్లాడమాట. మేము ప్రస్తుతానికి అయితే షూస్ అవి చేస్తారు, షూస్ మార్చుకుంటున్నారు. సో ప్యాకేజ్ వైజ్గా అయితే మనకు వీళ్ళు చెప్పడం వచ్చేసి 4,800 చెప్పినారు. సో మనకి దీనిలో ఏమేమి ఇంక్లూడెడ్ అంటే షూస్ ఇస్తారు, గుర్రాలు ఇస్తారు, అండ్ పైన స్కేటింగ్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. కాకపోతే మనం బాగా బేరం ఆడాలి అనమాట. మేము 1,500 నుంచి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తానికి అటు ఇటు అయ్యి 2,500కి అయితే ఫైనల్ చేశారు. సరే, అంతకన్నా ఇంకెవరు కూడా తగ్గట్లేదు. చూద్దాం మరి, అది ఎక్కువ తక్కువ. మేమైతే ప్రస్తుతానికి 2,500కి కన్ఫర్మ్ చేసి పర్ పర్సన్ వెళ్తున్నాం అనమాట. సో దానిలో షూస్, అక్కడ ఐస్ స్కేటింగ్ అండ్ హార్సెస్ ఇంక్లూడెడ్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం పైకి. ఇదిగో గుర్రాలు వచ్చేసినాయి. మా పాప నేను గుర్రాల దగ్గరికి వచ్చాము. వీళ్ళేమో ఇంకా ఇక్కడ గొడవ దాటానికి ఇబ్బంది పడతా ఉన్నారు అనమాట. గుర్రాలు एक मिनट भाई.
మొత్తానికి గుర్రాలు ఎక్కేసి ఇక్కడికి వచ్చాము. ఇది K2 పాయింట్, కానీ ఇందులో మనం అనుకున్నంత మంచు అయితే లేదు. సో సోన్మార్గ్ దగ్గర K2 పాయింట్కి వచ్చాము. మంచు అనుకున్నంతగా లేదు కానీ బాగుంది, మంచిగానే ఎంజాయ్ చేశారు. పరమ భయంకరమైన గుర్రాల స్వారీ మీద వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూస్ అవి మాత్రం చాలా 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 బాగున్నాయి. సో మొత్తం వ్యూస్ దగ్గర మనం ఇప్పుడు ఇక్కడ ఉంది వచ్చేసి సోన్మార్గ్ K2, దీన్ని phase 2 అని అంటారు. ఇక్కడ నుంచి మనకి స్కేటింగ్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అంతా ఇక్కడ వాళ్ళే చూసుకుంటారు. మనం గుర్రం చెప్పు. ఇక్కడ మనం ఆ కింద నుంచి గుర్రం ఎక్కేసి మనల్ని ఇక్కడ తీసుకొస్తారు. తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే అనమాట. మధ్యలో ఇక్కడ మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇది అన్లిమిటెడ్ అనమాట టైం స్పెండ్ చేసుకోవడానికి. సో మేము వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి 1.5 అవర్ అవుతుంది. మేము చాలా ఫొటోస్ దిగాము, ఇక్కడ వీడియోస్ చేసాము. ఇంకా ఇక్కడ మంచు ఉంది, అంతా చుట్టూ కొండలు ఉన్నాయి, ఇంకా ట్రీస్ ఉన్నాయి. చూడండి మీకు వ్యూ కనిపిస్తుంది, చెట్లున్న పర్వతాలు కనిపిస్తున్నాయి. అదే విధంగా మనకి మంచున్న పర్వతాలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ పెద్ద పెద్ద పైన్ ట్రీస్ లాగా ఉన్నాయి అన్నమాట ఇది. సో ఇంకా చాలా పైకి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మేము ఇంతకు ముందు సిక్కిం వెళ్ళినప్పుడు అక్కడ చాలా చల్లగాలులు ప్లస్ బాగా పీక్ ఉండేది. బట్ ఇక్కడ అంత పీక్ లేదు, హైట్ తక్కువ కాబట్టి మనకి ఎంత ఎక్కినా కొంచెం అలసట అయితే తక్కువగా ఉంది. ప్లస్ చల్లగాలి కూడా ఏం లేదు. మేము చూడండి స్వెటర్స్ కూడా ఏం వేసుకోలేదు, చాలా నార్మల్గా ఉన్నాము. సో మనం పెద్దవాళ్ళు కూడా వచ్చేయచ్చు ఇక్కడికి. గుర్రాల మీద రావాలి. ఆక్సిజన్ లెవెల్స్ అది పడిపోవడం అట్లా ఏం లేదు, అంతా నార్మల్ ఉంది. మనం ల్యాండ్ మీద ఉన్నట్టే, అక్కడక్కడ ల్యాండ్ కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ మంచు ఉంది, కొంచెం స్లిప్పరీగా ఉంది. బట్ మనం వేసుకున్న షూస్ చాలా గ్రిప్గా ఉంటాయి. సో ప్రాబ్లం ఏం లేదు, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. బట్ కాకపోతే గుర్రం సవారీ చేసుకుంటూ రావాలి కాబట్టి వాళ్ళు కొంచెం పానిక్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటే చాలు. అదంతా భయపడే ట్రావెల్ కూడా ఏం కాదు. చూడండి అక్కడ గుర్రాలు వస్తున్నాయి మనకి. వాళ్ళు రిటర్న్ కూడా తీసుకెళ్ళిపోతారు మనల్ని ఇక్కడ స్పెండ్ చేయడం అయిపోయిన తర్వాత. సో ఇదే సోన్మార్గ్. హిమాలయాల్లో మ్యాగీ తింటున్నా. పసుపు వీళ్ళు బాగా రిటర్న్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ గుర్రాలు ఎక్కేసి ఇందాక చోటుకి వెళ్తామే. అక్కడ మా క్యాబ్ పార్క్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి వెళ్తాం. సో ఫైనల్గా ఒక్కసారి వ్యూ అయితే చూసేయండి. మళ్ళీ ఎప్పటికి వస్తామో కదా. ఇక్కడ ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా, అది జై బజరంగ్ మూవీ తీసినప్పుడు అట్లా ఒక సీన్ కోసం అది వేశారట. అది అలాగే ఉండిపోయిందంట. మేము ఇక్కడ గుర్రం నడిపే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట మాకు. नो नो नहीं नहीं तुम्हारे साथ मैं भी आऊंगी. సో ఇలా వెళ్తున్నాం అనమాట. రాస్తాలో చూసారా ఎలా ఉందో, బురదగా ఉంది. మా తమ్ముడు రన్నింగ్ కావాలని అడుగుతున్నాడు, రన్నింగ్ చేయదా అని. ఇందాక వస్తున్నప్పుడు అయితే కింద పడిపోయాడు అనమాట. ఇప్పుడు కొంచెం దృఢంగా ఉన్న గుర్రాన్ని అలకేట్ చేశారు వాడికి. అదేనా? అదే గుర్రం అంట. కొంచెం భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఈ సవారీకి మాత్రం. భయపడే వాళ్ళైతే గుర్రం బెదిరిపోయి ఉరికిస్తుందంట. ఇలా వెళ్తూ ఉన్నాము. నాగి వద్దు, నాగి పడిపోతా ఉన్నాడు. మా తమ్ముడు స్పీడ్గా పోనేమని అడుగుతున్నాడు, మజా రావట్లేదని అడుగుతున్నాడు. ఆయన నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు కదా పడిపోతుంది చెప్తున్నాడు. వెనక్కి ఉండమంటున్నాడు.
ఓ పడేదే. పైనంతా రాకే కనిపిస్తుంది, మంచు రాకే కనిపిస్తుంది, చెట్లు ఏమీ లేవు. చూడండి పక్కన చెట్లు ఉన్నాయి, అది రాకవడన దాని మీద మొక్కలు కూడా ఉన్నట్లేవు, చెట్లు కూడా ఎక్కువగా. వీళ్ళకి రోజు 2 నుంచి 3 రౌండ్లు వేస్తారంట ఒక్కొక్క గుర్రం మీద. అంతకన్నా ఎక్కువ వేస్తే నెక్స్ట్ డే మేము లెగలేమని అంటున్నారు. సో ఈయనది ఇంకొక రౌండ్ వేస్తే అయిపోతుందంట. ఈయనే మా గుర్రం సవారీ చేస్తున్నతను, తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఇది వచ్చేస్తున్నాం కిందకి. సో దగ్గరకు వచ్చేసాము. నేను మా తమ్ముడే ఉన్నాం అనమాట. వీళ్ళు వెళ్ళిపోయారు, ముందు వెళ్ళిపోతున్నారు. ఇంకా దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ హోటల్స్, స్టే కూడా ఉంది ఇక్కడ సోన్మార్గ్లో ఉండాలంటే. ఓయ్ గుద్దేస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్సే ఉన్నాయి. రాడిసన్, లెమన్ ట్రీ, డైవిన్. ఇదొక వింత ప్రపంచం అంతే మనం ఉండే దగ్గర నుండి. సోన్మార్గ్ రాడిసన్. ఫైనల్గా మా డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఆల్రెడీ మా వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా తమ్ముడు నేను పక్కనే వెళ్తూ ఉన్నాము. దిస్ ఈజ్ మై హార్స్. మేము ఇంక ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సోన్మార్గ్ నుంచి శ్రీనగర్కి వెళ్ళిపోతూ ఉన్నాము. దారి మధ్యలో మీకు వే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడానికి వీడియో ద్వారా మేము ఇట్లా అక్కడక్కడ కొంచెం వీడియోస్ తీసి మీకు చూపిస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఇల్లు చూసారా ఎలా ఉన్నాయో, ఇట్లా స్లోప్గా మనకి వర్షం పడ్డా కానీ ఏమైనా స్టోన్స్ లాంటివి పడ్డా కానీ ఆగకుండా అలా జారి కిందకి పడిపోయేలాగా అట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ శ్రీనగర్లో ఎక్కువ హోటల్స్ కన్నా హోమ్ స్టేసే ఎక్కువగా ఉంటాయని మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడనమాట. సో మేముంటున్న హోమ్ స్టే అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఓనర్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా ఉప్పు కారం చాలా తక్కువ తింటారు. సో అక్కడ మన టేస్ట్లు వీళ్ళకి తెలియదు కాబట్టి చాలా స్వీట్గా ఉన్నాయి కర్రీస్ ఫస్ట్ డే. సో మేము చిన్న మోడిఫికేషన్స్ చెప్పి మాకు స్పైసీగా కావాలి అని చెప్పేసి మేము ఒక చికెన్ పికిల్ తీసుకొని వచ్చామన్నమాట ట్రిప్లో. అది ఒక పీస్ అతనికి పెట్టాము అక్కడ ఉన్నటువంటి వర్కర్కి. సో అతను ఆ ఒక పీస్ తినేసి గబ్బగబ్బా ఉరికి వెళ్ళి క్రీమ్ నోట్లో పోసేసుకొని వచ్చేసాడనమాట. వాళ్ళు స్పైసీ అస్సలు తినరంట. సో అందుకని మేము చిన్న మోడిఫికేషన్స్ చెప్పి ప్రిపేర్ చేయించుకున్నాము ఫుడ్. నెక్స్ట్ డే అయితే సూపర్గా ఉంది ఫుడ్ ఓవరాల్గా. మేమున్నటువంటి హోమ్ స్టేలో రూమ్స్ కానీ అక్కడ ఉన్న హాస్పిటాలిటీ కానీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి లాన్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సో ఈ రివరు మేము రోడ్డు మీద వెళ్తూ ఉన్నంతసేపు పక్కన అలా కనిపిస్తూనే ఉందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ రౌండ్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఆ స్టోన్స్ వల్లే అక్కడ పారుతున్నటువంటి నదికి చాలా అందంగా అనిపించింది. అండ్ ఇక్కడ మస్టర్డ్ ఫీల్డ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎల్లోగా పరిచినట్టు
ఎంత అందంగా ఉన్నాయంటే పొలాలు అవి చూడండి. మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ కాశ్మీర్ చావల్ అనేది చాలా స్పెషల్ అట, చాలా బాగుంటాయని చెప్పేసి విన్నాను. ఇక్కడ చావల్ వచ్చేసి, ఇక్కడ కాశ్మీర్ చావల్ వచ్చేసి ఎక్కువగా షాదీ పెళ్ళిళ్ళలో ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్ అయితేనే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారట. ఎక్కువగా అయితే మాత్రం నార్మల్గా పంజాబ్ నుంచి వాళ్ళకి వస్తూ ఉంటుందంట. ఆ చావలే వండుకొని తింటారట, అదే బియ్యం అనమాట. సో మీరు ఈ సోన్మార్గ్ ప్లేస్ చూసి ఈ వీడియో ద్వారా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.